మనోహర్ గారు కూడా జాయిన్ అయినరు. సో హీ విల్ టేక్ కేర్. మంచిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయకాల సమయము 1200 దినం 1200 దినాలు దేవుని సన్నిధిలో మనము డే ఆఫ్టర్ డే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ సండేస్ అండ్ క్రిస్మస్ హాలిడేస్, క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు తప్ప ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరు కూడా దేవుని నామంలో మీకు గ్రీట్ చేస్తున్నాను. షలోమ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో బ్రదర్ మనోహర్ గారు మీరు లీడ్ చేస్తున్నారు కదా. కొంచెం ఈరోజు 1200th డే కాబట్టి వి హ్యావ్ సమ్ కొంత మనం ప్యాటర్న్లో కొన్ని ఇంకార్పొరేట్ చేద్దాం. దేవుణ్ణి స్తుతించి ఘనపరచడానికి ఒక 2-3 పాటలు పాడదాం. ఒక పాటని కాదు. ఒలివియా తల్లి కవిత అని డిండి నుండి జాయిన్ అయింది. ఒకవేళ వీలైతే ఇంకెవరన్నా కూడా పాట పాడడానికి అవకాశం ఉన్నది. తర్వాత నేను కూడా ఒక పాట పాడతాను. నాదేమో రొటీన్లో ఉన్నది. ఒక 2-3 పాటలు పాడిన తర్వాత మన మధ్యలో రెవరెండ్ విలియం బూత్ పాస్టర్ గారు ఉన్నారు, లీడ్ చేస్తారు సెషన్. పాస్టర్ గారు లీడ్ చేసిన తర్వాత డివోషన్ తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాలు మైకల్ మనోహర్ అన్న మనల్ని ఎంకరేజ్ చేస్తూ దేవుని నామంలో మనల్ని గ్రీట్ చేస్తారు. తర్వాత మనం ప్రార్థన అంశాలు ముఖ్యమైనవి తీసుకొని వాటి గురించి పోదాము. ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా కూడా ఈరోజు ఇట్ డజంట్ మ్యాటర్. ఇది గమనించి మనం కంటిన్యూ చేద్దాము. ఈరోజు సెషన్ అంతా లీడ్ చేయడానికి బ్రదర్ మనోహర్ గారికి సమయం అప్పగిస్తున్నాను. బ్రదర్, టేక్ ఓవర్ టుడేస్ ఫెలోషిప్. మంచిది. మన ప్రభు ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఎంబి ఉదయకాల ప్రార్థన సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భూమి ఆకాశాలను సృజించిన మా గొప్ప దేవ, ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ప్రతి ఉదయం ప్రభువా మీ పాద సన్నిధిలో ప్రార్థన నైవేద్య ధూపాన్ని వేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకై మీకు స్తోత్రాలు ప్రభువా. మన సుదీర్ఘంగా నీ పాద సన్నిధిలో నేను స్తుతించి ధ్యానిస్తుండగా నా జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రతి సంగతులన్నిటిని బట్టి తలపోయిస్తున్నాం. నీ వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువా, మేము ఏవైతే లక్ష్యాలను ప్రభు ఛేదించాలనుకుంటున్నామో వాటన్నిటిని ప్రభువా మీరు సమకూర్చండి. ఆ సమయాన్ని ఆయత్తపరచమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి మా ఎంబి అడక్ కమిటీ వారు మా సమస్త క్షేమాభివృద్ధి కోసం, సమస్త క్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని ప్రభువా మీరు స్థిరపరచండి, బలపరచండి, ఆలోచన విధానాన్ని భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి చిన్న మందగా కూడి విధంగా ప్రతి ఉదయం నిన్ను స్తుతిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తుండగా రాగలిగే వారు త్వరగా ప్రభువా మరి జాయిన్ అవ్వడం కృప చూపండి. ఆది నుంచి అంతం వరకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరే ప్రభువా మరి మీ కృప చేత నడిపించమని జ్ఞాపకం చేస్తున్నాం. పాడుతున్న వారితోనూ ప్రభువా మాట్లాడుతున్న నిదాసులతోనూ ప్రార్థిస్తుండగా మేము ఆత్మ పూర్ణులై ప్రార్థించి ప్రభువా మా యొక్క ప్రభువా మరి ఊహకు మించినటువంటి ప్రభువా మరి కార్యాలను మా జీవితాల్లో మేము చూడడానికి కృప చూపమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభువా మీ దాసుల్ని, సేవకుల్ని, సేవకురాండ్రని ప్రభువా మీరు కృప చూపండి. వారి జీవితాల్లో మీరు ప్రభువా తోడుగా నడిపించండి. మీకు స్తోత్రాలు. సుదీర్ఘమైనటువంటి ప్రభువా ఈ యొక్క ప్రార్థన నైవేద్య దీపంలో ప్రతి దినం పాల్గొంటున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆది నుంచి అంతవరకు మీకు మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా ఉండడానికి కృప చూపండి ప్రభువా. ఈ దినం 1200 ప్రభువా మరి దినముగా మేము ప్రత్యేకించి నేను స్తుతిస్తూ ధ్యానిస్తుండగా మీరు మాలో ఉండండి, మాతో ఉండండి. మా జీవితాల్లో గొప్ప కార్యాలను మేము మీ కొరకు చేటుకు మమ్మల్ని ఆయత్తపరచమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. నజరుడు మీ ప్రియ కుమారుడైన
యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏం మంచిది. మన మధ్యలో కన్నం పాలన ఉన్నారు. ఓ పాట ద్వారా దేవుని స్తుతిస్తారు. ఆ తదనంతరం ఇంకో 2 పాటలు సిద్ధ మనసు కలిగిన వారు దేవుని స్తుతించడానికి ముందుకు రావాలని ప్రత్యేక ప్రభువు పేరిట తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. 104వ కీర్తన 33, 34 వచనాల మీద కంపోజ్ చేసిన పాట ఇది. ఫస్ట్ అది వచనం చదువుతాను, కాంటెక్స్ట్ అర్థమవుతది. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయన గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. దీని మీద మా అమ్మ కంపోజ్ చేసిన పాట. ఇది రాగమాలిక అంటారు. 3 వచనాలున్నవి. 3 సెపరేట్ రాగాలతోటి చేసిందనమాట ఇది. గమనించండి. భజింతును దేవా నిన్నే స్తుతింతును యేసా నిరతం భజింతును దేవా నిన్నే స్తుతింతును యేసా పగలు రేయి ప్రతిక్షణమందు పదిలముగాని కృపలో నుండు పగలు రేయి ప్రతిక్షణమందు పదిలముగాని కృపలో నుండు అనుదినమునని వాత్సల్యమును తనివి తీరనే ఆనందించుద భజింతును దేవా నిన్నే స్తుతింతును యేసా నిరతం భజింతును దేవా. అడుగు అడుగున అపవాది నన్ను పడగొట్టగనే పంతము భూమి అడుగు అడుగున అపవాది నన్ను పడగొట్టగనే పంతము భూని సింగము వోలే గర్జించుచును మృంగుదునాయని వెంటాడగనే ఆశ్రయదుర్గము క్రీస్తును జేరి ఆశ్రయదుర్గము క్రీస్తును జేరి విశ్రమింతును సేదను దీరి భజింతును దేవా నిన్నే స్తుతింతును యేసా నిరతం భజింతును దేవా. లోకపు పాపము మోసిన గొరియా మరణపు ముల్లును విరిచిన గొరియా లోకపు పాపము మోసిన గొరియా మరణపు ముల్లును విరిచిన గొరియా మహిమాన్వితుడై ప్రభువే రాగా మహి విశ్వాసుల సంఘములోన మధ్యాకాశపు మండలమందు మధ్యాకాశపు మండలమందు మురియుచునేని సన్నిధి చేరగ భజింతును దేవా నిన్నే స్తుతింతును యేసా నిరతం భజింతును దేవా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్ మనోహర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక పాట ద్వారా దేవుని స్తుతించడానికి ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే దేవుని
ద్వారా ఏమి వాడనా? కవిత ఒలివియా పాడుతుంది, తర్వాత నువ్వు పాడతాలే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. హల్లెలూయా. షలోమ్. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. నిన్ను పూజింతుము, నిన్ను సేవింతుము, నిన్ను పూజింతుము, నిన్ను సేవింతుము, నిన్ను మనసారా స్మరింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. ఆది ఆదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను, ఆది ఆదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను, నీదు శరీరము బలిగా చేసి, నీదు శరీరము బలిగా చేసి, విలువైన వారిగా చేసితివి, విలువైన వారిగా చేసితివి. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి, నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి. నీ కరుణను ఇలా వర్షింపజేసి, నీ కరుణను ఇలా వర్షింపజేసి, సిలువపై ప్రాణము వేడితివి, సిలువపై ప్రాణము వేడితివి. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. నిన్ను పూజింతుము, నిన్ను సేవింతుము, నిన్ను పూజింతుము, నిన్ను సేవింతుము, నిన్ను మనసారా స్మరింతుము. యేసయ్యా ప్రియమైన మా రక్షకా, నీదు ప్రేమకై స్తుతింతుము. హల్లెలూయా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క పాట ఎవరైనా దేవుని పాటతో స్తుతించగలరు? ఇఫ్ యూ ఎనీవన్. పాడనా? రెండు పాడతారా? శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా,
ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా స్తుతించాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసయ్యకి చెల్లును గాక. ఈరోజు వాక్య సందేశంలో నడిపించడానికి మన మధ్యలో దైవజనులు విలియం బూత్ గారు ఉన్నారు. పాస్టర్ డివోషన్లు నడిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రంలో ఈ చక్కని దినము, ఈ ఉదయకాలము ప్రభు నాకు మనందరికి కూడా ప్రేమించి ప్రసాదించినటువంటి అద్భుతమైన సమయము. ఈ విధంగా ఎంబీ ఇండియా మార్నింగ్ ప్రేయర్ 1200 దినములు సంపూర్ణం చేసుకోవడము మరి ఇది ఎంతో గొప్ప సంతోషకరమైన విషయము, ప్రభును స్తుతించుచున్న విషయము. ఇది చాలా ఆనందం కలగజేస్తున్న విషయము. ప్రార్థనలో 1200 దినములు గడపడం అనేది ఎంతో మరి ప్రోత్సాహకరమైన విషయంగా నేను ఎంచుచున్నాను. దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నాను. మరి ఎంపీ ఇండియాలో ఉన్న ఈ యొక్క ప్రేయర్ గ్రూప్ అంతటిని కూడా ప్రత్యేకముగా శుభాకాంక్షలను అందరికీ కూడా పేరు పేరు వరుసన తెలియజేస్తా ఉన్నాను. మార్నింగ్ ఒక వేకువ జామునే ఈ యొక్క మరి ఆల్టర్
బలిపీఠము దగ్గర ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి మరి 12 వందల దినములు పూనుకొని ఉన్నారు. ఇది ఒక గొప్ప మైలురాయి అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువును ఘనపరుస్తా ఉన్నాను. బేతనీ ఎంబీ చర్చ్ పక్షంగా గూడా ఈ ప్రేయర్‌ని మరి మరొకసారి అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. అభినందనీయమని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి హ్మ్. ఒక భక్తుడు ఇలా చెప్పి ఉన్నట్టుగా నేను గమనించి ఉన్నాను. ఎనీ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్ బిగిన్స్ విత్ గాడ్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఇన్ సమ్‌వేర్ ఇన్ సంబడీ అని ఒక భక్తుడు గుర్తు చేశాడనమాట. అంటే హ్మ్. ఏదైనా దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి మొట్టమొదట ప్రార్థన అనే ఒక పునాది ద్వారా ఒక వ్యక్తి జీవితంలోనైనా, ఒక సంస్థ జీవితంలో అయినా కూడా మొదట కార్యం చేసిన తర్వాత మరి ఆ తర్వాత దేవుని కార్యాలు ఉంటాయని మరి జ్ఞాపకము చేయబడతా ఉన్నామని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒక రకంగా ఇదొక ఫౌండేషన్‌గా రాబోయే దినములకు ఈ యొక్క ప్రార్థన అనేది ఒక చక్కని ఆహ్, హ్మ్. పునాదిగా కూడా దేవుడు ఉంచబోతున్నాడనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకము చేయడానికి ఇష్టపడతా ఉన్నానని కూడా గమనిస్తా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న డివోషన్‌లో నెహెమియా గ్రంథం మొదటి అధ్యాయము ఒక ఇంచుమించు మనము ఆ 11 అధ్యాయంలో ఆ వచనాలలో నెహెమియా ఒక ఆదర్శమైన ప్రార్థన చేశాడు అని మనం గమనిస్తున్నాం. నెహెమియా ప్రేయర్ ఏ మోడల్ టు ఫాలో. ఆయన చేసిన ప్రార్థన మనకొక ఆదర్శనీయమైనదిగా మనం తీసుకోగలగొచ్చు అని కూడా మనం ఈ ఉదయ కాలమున త్వరగా మనం కొన్ని నిమిషాలు ధ్యానము చేయడానికి దేవుడు మనకు తన కృప చూపునుగాక. నెహెమియా గ్రంథము ఒక ప్రాముఖ్యంగా ఒకవేళ మనము చెప్పగలిగితే ఇది ఒక నాయకత్వంలో మరి ఒక అద్భుతమైనటువంటి మరి విషయాలను మనము కనుగొనగలిగేటువంటి పుస్తకము కూడా ఉంది. కానీ దానికంటే ముఖ్యముగా ఇది ఒక అద్భుతమైన ప్రార్థనకు ఆదర్శంగా ఉంది అనే విషయాన్ని కూడా ఈ వాక్య భాగము ద్వారా మనమందరము మరి జ్ఞాపకము గలుగుచున్నామని మనం చూస్తా ఉన్నాం. మనము మరి ఈ యొక్క పుస్తకంలో మరి ఎన్నో విషయాలను మనము ఆదర్శంగా తీసుకొనవచ్చును అని కూడా గమనిస్తున్నాం. నెహెమ్యా మరి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా మరి ఉండడమే కాకుండా తన జీవితంలో ఈ అద్భుత కార్యమును మరి రీబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ అంటే ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు, గుమ్మములు తిరిగి కట్టబడడము అనేటువంటి విషయాలంతా కూడా ముందు అధ్యాయాలలో మనకు కనపడుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క హిస్ ఇన్‌ఫ్లూయెన్స్ టు అదర్ పీపుల్ ఇతర ప్రజలకు తన సొంత ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రభావవంతమైన జీవితము, ప్రజలందరినీ కూడా పనిలో పెట్టడము, టు గెట్ జాబ్ డన్. మరి ఇవన్నీ కూడా మనము చూస్తున్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఆ ప్రార్థన యొక్క ప్రభావము అనే విషయాన్ని మనకు ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోగలగొచ్చని మనము చూస్తా ఉంటున్నాం. యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి మరి ప్రజలందరూ కూడా మరి ఆ పట్టణము, ఆ పరిస్థితులన్నీ కూడా గమనించి చాలా బాధపడినట్టుగా మనకు మొదటి అధ్యాయంలో మనం చదువుతా ఉంటున్నాం. ఆ తర్వాత తన సొంత సహోదరుడైన హనన్య మరి ఈ విషయాన్ని నెహెమ్యాకు చెప్పినట్టుగా కూడా బైబిల్‌లో రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏ పట్టణమైనా పూర్వకాలంలో మరి ప్రాకారాలు లేనట్లయితే మరి ఆ పట్టణం అంతా కూడా అది ఓపెన్‌గా, వల్నరబుల్‌గా అదెంతో బాగా పాడైపోవడానికి ఎనిమీస్ అంటే శత్రువులు ఆ పట్టణమునకు వచ్చి ఏ రోజైనా, ఎప్పుడైనా ధ్వంసం చేసేయడము, మరి నాశనం చేయడము,
దో దోచుకోవడము మరి జరుగుతూ ఉంటుంది. పట్టణ ప్రజలకు భద్రత లేకుండున్న పరిస్థితులు కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. మరి ఆ ప్రజలకి రాత్రింబగళ్ళు నిద్ర ఉండదు. మరి రాత్రింబగళ్ళు టెన్షను, స్ట్రెస్ ఎక్కువైపోతా ఉంటుంది. ఎందుకనంటే ఎవరు వచ్చి మీద పడతారా? దాన్నంతా కూడా ధ్వంసం చేసి పాడు చేస్తారా? అనే భయము మరి ఆనాటి పట్టణాలలో ఉంది అని మనకు చెప్పబడుతుంది. కాబట్టి పట్టణ ప్రాకారాలు పగలగొట్టి పూర్తిగా ధ్వంసం చేసి కాల్చబడినటువంటి పరిస్థితిని నెహెమ్యాకు వివరించబడినట్టుగా మనకు మొదటి 3 వచనాలు మనకు తెలియచేస్తున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. సాధారణంగా వేరే వేరే ప్రాంతాలలో ఉన్న మన సహోదరులు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళి మన యొక్క పరిస్థితులు లేక మన యొక్క స్థితిగతులను వారికి ఇట్లా చెప్పినప్పుడు, ఇలా శత్రువు వచ్చి కాల్చేశారు, బూడిదైపోయింది, ఇలా అయిపోయింది మా సిచ్యువేషన్ అని చెప్పినప్పుడు మరి చాలా సార్లు ఒక రకంగా బాధపడతాము. కొన్నిసార్లు ఏడుస్తా ఉంటాము. అయ్యో! అని బాధను వ్యక్తపరుస్తుంటాం. కొన్నిసార్లు డిస్కరేజ్‌మెంట్ కూడా మనం అయిపోతూ ఉంటాము. నెహెమ్యా మరి జీవితంలో మనము గమనిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే టు టర్న్ టు గాడ్. దేవుని దగ్గరికి తిరగాలి అనే మాట మనము గమనించబద్దులమై ఉన్నాం. అంతేకాకుండా మరి ఆయన టు టర్న్ టు గాడ్ ఇన్ ప్రేయర్, ప్రార్థన చేయడానికి కూడా ఆయన నిర్ణయం చేసుకున్నాడని మనము వాక్య భాగము ద్వారా మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నామని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా అయింది, అది ఎందుకు అట్లా అయింది, మరి అట్లా ఎవరు చేశారు, ఇదంతా ఆర్గ్యుమెంట్స్ లేక ఇంకా ఏవన్నా చేయకుండా మరి వాళ్ళు ఆయన ప్రార్థనకు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా చాలా విషయాల్లో డిప్రెషన్‌కు లోనవ్వడము, లేకపోతే లోన్‌లీగా మరి ఆయన వెళ్ళిపోవడము, ఒక రకముగా బాగా ఆయన స్ట్రెస్‌కి గురైపోవడము, ఇవన్నీ కూడా ఉండవచ్చును. మానవ సహజమైన స్పందన కనబడుతూ ఉండొచ్చు. బట్ వాట్ హి న్యూ హి కుడ్ డు. ఆయనకి ఏమి తన యొక్క జీవిత అనుభవం ఉందో, తను ఏమి చేయగలడో ఈ సమయంలో ఈ విషయాలు విన్న తర్వాత మరి ఆయన ఒకటే అనుకున్నాడు, ప్రేయింగ్ ఇంటెన్స్‌లీ గాడ్ ఆఫ్ హెవెన్. అంటే తన పరలోకపు దేవునికి బాగా ప్రార్థన చేయాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడని మనం గమనిస్తున్నాం. ఈరోజు కూడా ఇండియా మరి ఇట్లాంటి మన యొక్క కాన్ఫరెన్స్, మరి ఇలాంటి సిచ్యువేషన్స్‌లో, ఇట్లాంటి పరిస్థితులన్నిటిలో కూడా మరి ప్రార్థనకు పూనుకొని 1200 దినములు ప్రార్థన చేయడము మనది కూడా. నెహెమ్యాను మనం ఫాలో అవుతున్నామని, వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నామని నేను ఇది ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే 137వ కీర్తన 5, 6 వచనాలలో మరి మరి యెరూషలేమును మర్చిపోతే ఏమవుతుందో అది ఒక అనుభవాన్ని గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అనే విషయాలను మనకు అక్కడ దేవుని ప్రజలు అక్కడ ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మనం గమనిస్తున్నప్పుడు మరి మనము మన యొక్క సంఘాలు కాన్ఫరెన్స్ కొరకు మనము కూడా యెరూషలేము అంటే మనకు కూడా లిటరల్‌గా అక్కడ యెరూషలేము ఇశ్రాయేలీలే కాకుండా మన సంఘము, మన కాన్ఫరెన్స్, మన యొక్క సంఘాలు, సేవకులు మరి ఈ విధముగా ఒక మరి బ ప్రాకారాలు లేని పరిస్థితులలో, సరియైన నాయకత్వం లేని పరిస్థితుల్లో మనం ఉండడము అనేది మరి నిజంగా మనము గమనిస్తూ మరి ఇట్లాంటి సమయంలో మనము ప్రార్థన 1200 దినములు ప్రార్థన చేయడం చాలా గొప్ప విషయమని ఇది నెహెమ్యా చేసిన విషయంగా గమనిస్తా ఉన్నాను. నెహెమ్యా ఒక చాలా శక్తివంతమైనటువంటి రాజు. అర్తహషస్తు అనేటువంటి పర్షియా 6వ రాజు క్రింద మరి ఆయన గిన్నె అందించేవాడిగా ఉన్నాడని చూస్తున్నాం. మరి ఇంచుమించుగా
అది ఒక రకమైన 1300 కిలోమీటర్లంత దూరములో యెరూషలేముకు ఉన్నట్టుగా, ప్రస్తుతానికి అదొక ఇరాన్ దేశంలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మరి ఈ ఇంపాసిబుల్ థింగ్ అంటే అసాధ్యమైనది, మానవ ఆలోచనల తలంపులకు అన్నిటికి కూడా అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేసే దేవుడు ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మరి ఆదికాండం 18వ అధ్యాయంలో ఇర్మియా 17 వచనాలలో మరి అదంతా అసాధ్యం. ఆయన ఏం చేయలేడు. కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. అదేంటనంటే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా అన్నీ చేయగలుగుతాము అనే విషయాన్ని ఆయన గ్రహించాడని. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. అండ్ ఆయనకు తన ఆలోచనలలో ఈ విషయాన్ని వెంటనే మైండ్‌ఫుల్ ఆఫ్ హిస్ గాడ్స్ పవర్, హిస్ మాజెస్టీ అండ్ హిస్ సావర్నిటీ. అంటే ఆయన ఆలోచనలలో ఆయన మరి ఆ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నా, మరి 70 సంవత్సరాల పైనే ఈ యొక్క బానిసత్వంలో, చెరలో ఉన్నా కూడా దేవుని సర్వమతంలో అన్నీ ఉన్నాయి అని, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన మరి మహిమగల దేవుడు, మరి ఆయన ఆయన మరి సర్వం సర్వ సర్వాధిపతి అనే విషయాన్ని మరి ఆయన ఎరిగి ఈ టర్న్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేయగలిగినాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయన హృదయము హిస్ హార్ట్ క్యూరియస్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద జెరూసలేం అండ్ హిస్ ఓన్ పీపుల్. తన హృదయంలో ఒక అద్భుతమైన కేర్ అండ్ కన్సర్న్, బర్డన్ అండ్ క్యూరియస్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద జెరూసలేం. దేవుని పట్టణము, మందిరము, తన సొంత ప్రజలు, తన పితరుల సమాధుల స్థలము కొరకైన ఆ వెల్ఫేర్, ఆ కన్సర్న్ ఉందని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. హిస్ హార్ట్ బ్రోక్ ఓవర్ ద నీడీ స్టేట్. అక్కడ జరిగిన ఆ పరిస్థితుల్లో ఎంత గొప్ప అవసరత ఉందో దాని కొరకు కూడా తన హృదయము పగిలినట్టుగా కూడా మనమందరము నేర్చుకొనబోచున్నాం. ఆయన ప్రార్థన గురించి ఒక 2, 3 విషయాలను చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. మనము కూడా ఈ యొక్క భూమి మీద మనము ఏ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి మనము ప్రార్థన వైపే తిరగాలని ఈ యొక్క నెహెమ్యా మనందరికి కూడా ఆదర్శంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆయన ఎంత గొప్ప హై పొజిషన్ లో ఈ యొక్క మరి షూషాను కోట అనేటువంటి ప్రాంతము మరి ఒక రకంగా లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలు ఉన్నంత అరిస్టోక్రాటిక్ లైఫ్, వెల్ టు డూ లైఫ్, మరి అన్ని కూడా చాలా ఉన్నతమైనటువంటి లైఫ్ లో ఆయన ఉన్నాడు. ఏమి కొదువలేని వాడుగా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. ధనమా, పొజిషనా, లగ్జరీయా, మరి ఫుడ్డా, క్లోతింగా, అథారిటీయా, మరి ఇన్ఫ్లుయెన్సా, ఒకటి కాదు అన్నిటినీ అనుభవించుచున్న అనుభవం, ఆ అనుభవంలో ఉంటున్న వాడుగా ఉండి కూడా చెప్పబడిన విధముగా ఆయన ఈ విషయాన్ని విన్న తర్వాత బైబిల్ ఏం చెప్తోందంటే ఆయన కొన్ని దినములు ఆయన కూర్చొని ఏడ్చి ఆయన ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడని ఈ వాక్యము ద్వారా మనం చూస్తాం. నేను ఈ మాట వింటున్నప్పుడు ఇక్కడ కూడా మరి ఈ విషయాలన్నీ మన కాన్ఫరెన్స్ గురించి అన్ని విని మరి జరుగుతున్న పరిస్థితులన్నిటినీ కూడా మరి ప్రార్థనకు పూనుకొని 1200 దినములు ప్రార్థించడము అందరూ కూడా అభినందనీయమని నేను జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అది సక్సెస్ అనేటువంటిది నిజంగా ఒక పునాది ఈ ప్రార్థనే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నెహెమ్యా మరి మనము ఈ యొక్క సమయములో ఆయన ప్రార్థనలో మొదటిది నెహెమ్యా మరి ప్రేస్ టు గాడ్ ఇన్ హ్యూమిలిటీ. ఆయన ప్రార్థనలో ఉన్న మొదటి విషయం ఏంటంటే చాలా తగ్గింపుతో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనము వాక్యములో చూస్తున్నప్పుడు ఆయన 5వ వచనం నుంచి మనకు కనబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆయన ప్రార్థన అక్కడ
డే అండ్ నైట్ ఆయన ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నట్టుగా మనము చూస్తా ఉంటున్నాం. మరి ఆయన మొదటి అధ్యాయం 5వ వచనంలో, రెండవ అధ్యాయం 4వ వచనంలో, మరి రెండో అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన కంటిన్యూయస్ ప్రేయర్ ఉన్నట్టుగా, డే అండ్ నైట్ ఉన్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చదువుతా ఉంటున్నాం. మరి ఆయన మరి ఇంచుమించుగా 52 రోజుల పనికి ఆయన 120 రోజులు కనీసం ప్రార్థించాడని, 4 మంత్స్ ఈ ప్రేడ్ ఫర్ ద 52 డేస్ ప్రాజెక్ట్ అని మనము చదువుతా ఉంటున్నాం. మరి ఆయన ఆ ప్రార్థనలో ఎంతో తగ్గింపు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనమందరం జ్ఞాపకము చేయబడతా ఉన్నామని మనం చూస్తున్నాం. మనం గమనిస్తున్నాం, ఏదైనా గొప్ప ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ టు లీడర్షిప్ ఫర్ యువర్ విజన్ ఓన్లీ గాడ్ కెన్ అకంప్లిష్ త్రూ ప్రేయర్. మనము మరి ప్రతి విధమైన నాయకునికి మరి ఒక ఏదైనా దేవుడిచ్చిన ఆ విజన్ని ముందుకు అకంప్లిష్ చేయడానికి ప్రార్థననే చాలా ముఖ్యమైన విషయమని నెహెమ్యా గ్రహించాడు. నెహెమ్యా గ్రంథము ద్వారా, ఆయన జీవితము ద్వారా దేవుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడని, ఎంతో దీనుడై తగ్గింపుతో ఉపవాసం ఉండి ఆయన ఈ ప్రార్థనకు పూనుకున్నాడని చూస్తున్నాం. ఆయన జీవితంలో మరి ఆయన ఎంతో అలసట, బాధ, వేదన, దుఃఖము ఆయనలో ఉన్నది అని చూస్తున్నాం. మరి ఇట్లాంటి సమయంలో ఆయన మరి అది ప్రార్థనతో ఒక శక్తిని పొందుకోవడానికి, మరి ప్రార్థనతో ఒక సొల్యూషన్ ఉంది అని, మరి ప్రార్థన ద్వారా తను నడిపింపబడతాడు అనే విషయాన్ని ఆయన గ్రహించాడని మనం చూస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్స్ లేకపోతే ఇంకేవైనా మన జీవితంలోకి కొత్త ఆనందాన్ని, సంతోషాన్ని, నడిపింపును ఇవ్వవు. కానీ మరి మనకు ప్రార్థన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె వారు రెక్కలు చాచుదరని చూస్తున్నాం. అది ఆయన జీవితంలో మొదటి విషయం చూస్తున్నాం. రెండోది మనం గమనిస్తున్నప్పుడు నెహెమ్యా ప్రార్థనలో చాలా పశ్చ పశ్చాత్తాపంతో, అంతేకాకుండా ఆయన పాపను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో, మరి మేము మా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము అని, మా దోషమును ఒప్పుకొనుచున్నామని 6వ వచనంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నెహెమియా ప్లెయిన్లీ అండ్ సింప్లీ ప్రేయింగ్ విత్ కన్ఫెసింగ్ ద సిన్స్ ఆఫ్ హిస్ నేషన్ అండ్ హిస్ ఫాదర్స్, వారి యొక్క తండ్రి ఇంటి పాపములను, తమ దేశస్తుల యొక్క పాపమును, అంటే తాను కూడా ఇది ఆయన కూడా ఒక భక్తిపరుడై, ప్రార్థనాపరుడై, నీతిపరుడై ఉన్నా కూడా తాను కూడా వారు చేశారు అనడం లేదు, కానీ మేము అనే మాట, నా తండ్రి ఇంటి అనే మాట 6వ వచనంలో మనము ఆయన యొక్క జీవితంలో ఆ ఒప్పుకోలు అనేది ఎంత అద్భుతంగా ఉందో మనం చూస్తాం. మూడోది, నెహెమ్యా ప్రార్థనలో వాగ్దానాలను ఆయన చేతపట్టి, ఆయనకు ప్రార్థనకున్న పట్టు, దేవుడు ముందు తన ప్రజలకు ఏం చెప్పాడో, లేవి 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31-5 వచనాలలో, కీర్తనలు 81-10 వచనాలలో మనకు ఈ యొక్క 8-10 వచనాలు, నెహెమ్యా 1, 8-10 వచనాలలో అనేక వాగ్దానాలను చేతపట్టి ప్రార్థిస్తున్నట్టుగా మనం వాక్యంలో నుంచి నేర్చుకొనబోతున్నాం. ఆయన మరి ఆ విధంగా 9వ వచనంలో, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడుచుకునేలా భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, ఇక్కడి నుండి సహా మిమ్మును గూర్చి నా నామమును ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలమును మిమ్మును రప్పించదనని నువ్వు సెలవిచ్చితివి కదా అని, అక్కడ మరి ఈ జనులు మీరే కదా ప్రభువా, చిత్తగించి నీ బాహుబలాన్ని చూపించని ప్రార్థించినట్టుగా మనం నేర్చుకొంచున్నాం. మరి ఆయన ప్రార్థనలో 4గో విషయము మనం చూసాము. ఏంటనంటే మూడో విషయము ఒప్పుకోలు చేయడమే కాకుండా ఆయన వాగ్దానాలను మరి ఎత్తిపట్టి కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా 11వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, చివరిగా దేవుని యొక్క వాక్యంలో, మరి నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని
నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని అని మనం చూస్తున్నాం. నెహెమ్యా ప్రేస్ విత్ హార్ట్ రెడీ టు డూ సంథింగ్. ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఏదైనా దేవుని యొక్క చిత్తమైతే ఒక కార్యాన్ని కూడా పూనుకోవడానికి సిద్ధపడుతూ ప్రార్థన చేస్తున్నాడని మనం నేర్చుకొంచున్నాం. ఈ ఉదయకాలమున మరి నెహెమ్యా అద్భుతమైన మాదిరి కలిగి ఉన్నాడని మనమందరం నేర్చుకొనవచ్చున్నాం. మనందరికీ కూడా మరి ఈ లీడర్‌షిప్‌లో మరి భారభరితమైన దేవుడిచ్చిన విజన్‌లో మరి ఆహ్, దేర్ ఈస్ నో విన్నింగ్ వితౌట్ వార్‌ఫేర్. అదొక ఒక యుద్ధ భూమిలో మనం ఉన్నాము కాబట్టి, ఒక పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటము ఉంది. అది మనం జయించినప్పుడు విజయం మనకే ఉందని చూస్తున్నాం. దేర్ ఈస్ నో ఆపర్చునిటీ వితౌట్ అపోజిషన్. అది అపోజిషన్ ఉంటుంది. అందులో నుంచి దేవుడు మనకొక అవకాశాలు ఇస్తాడని మనం నేర్చుకొంచున్నాం. దేర్ ఈస్ నో విక్టరీ వితౌట్ విజిలెన్స్. మనము ఎంతో చాకచక్యంగా, ఎంతో మరి వివేకంతో మరి జాగరూకులమై ఉంటేనే తప్ప మనం విజయం పొందలేదని మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలు ఏమంటూ ఉంటారంటే వారు లెట్ అస్ రైజ్ అండ్ బిల్డ్. మనం లేవండి దేవుని మందిరం కడదామని అనుకుంటూ ఉంటాము. సాతానుడు ఏమంటుడంటే లెట్ లెట్ మీ రైజ్ అపోజ్. అయితే నేను వ్యతిరేకించే వారిని లేపుతాను అన్నట్టుగా ఉంటుంది. కానీ జయము ప్రార్థించే వారికే ఉందని ఈరోజు వాక్యంలో గుర్తు చేసుకొనుచున్నాం. Prayer is the strongest pillar of the church. It keeps strong and unified. It is a prayer that gives church vision, ministry, and mission. It is a prayer that allows a church to draw on the power of Almighty God. ప్రార్థన మనకు విజన్ ఇస్తుంది, మినిస్ట్రీ ఇస్తుంది, మిషన్ ఇస్తా ఉంది. దేవుని శక్తిని సంఘం పొందుకోవడానికి పరిశుద్ధమైన మరి సర్వశక్తిమంతుడైన దేవుని నుంచి ప్రార్థన ద్వారా మనము మరి ముందుకు సాగగలుగుచున్నాం. ఈ ఉదయకాలమున నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఇదొక గొప్ప అద్భుతమైనటువంటి మూవ్‌మెంట్. ఇదొక అద్భుతమైనటువంటి ఒక మరి ఉజ్జీవం నాకు రెస్టోరేషన్ కొరకు మరి దేవుడు జరిగించేటువంటి ఫ్యూచర్ మరి యొక్క చర్చ్ ఇదొక పెద్ద పునాదిగా ఉంది అని దేవుడు ఈ ప్రార్థన అనే పునాది పైన రాబోయే కాలంలో జరిగించే అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనము చూచుదుముగాక. దేవుడు మనందరినీ కూడా ఇంకా ప్రార్థనలో పూనుకొనుదుముగాక. ఆయనకిచ్చిన విజన్‌తో పాటు మనం ఇంకా ఎక్కువగా మరి ముందుకు సాగిపోదుముగాక. అందరికీ కావాల్సిన నడిపింపు, ధైర్యము, నిబ్బరము, భారము, ఆసక్తి ఇంకా మరి ఏలియా వలె అనుగ్రహించునుగాక. బ్రదర్ పాల్ గారు నాయకులందరినీ కూడా యేసు ప్రభు యొక్క నామంలో వ్యక్తిగతంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి మరొకసారి హృదయపూర్వకమైన థ్యాంక్స్ తెలియజేస్తూ నేను కూడా ప్రార్థిస్తున్నాను. మరి వీక్‌లో 2 డేస్ వేరే వేరే ప్రేయర్స్ లోను మా చర్చ్‌లో అన్ని ప్రేయర్స్ లో వి ఆర్ ప్రేయింగ్ ఫర్ ద కాన్ఫరెన్స్. అండ్ థ్యాంక్ యూ. మేము కూడా వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ప్రేయింగ్ పీపుల్ గా మేము కూడా సంఘంగా ఉన్నామని గుర్తు చేస్తూ దేవుని స్తుతిస్తూ మరొకసారి వందనాలు తెలుపుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి వాక్య సందేశాన్ని మీరు అందించారు. సమయోచితమైనటువంటి సమయానుకూలమైనటువంటి సందేశాన్ని మీరు అందించినందుకు మరి దేవునికి వందనాలు, మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. స్పెషల్ గ్రీటింగ్స్ తెలియజేయడానికి మన మధ్యలో సీనియర్ దైవజనులు మైకిల్ మనోహర్ సార్ గారు ఉన్నారు. పాస్ట్ సేవకులకి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మైకిల్ మనోహర్ సార్. రైట్. షలోమ్ టు ఎవ్రీబడి. షలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ప్రార్థన ఆరంభించి 1200 దినములు ఈ విధంగా నిరాటంకంగా కొనసాగించడానికి దేవుడు చేసిన మేలును బట్టి, మన సహోదరుల పట్టుదలను బట్టి దేవుని నామాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
ప్రార్థన విశ్వాస జీవితంలో, లేకపోతే సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉంటున్నదో ఆ విషయాన్ని మనకందరికి తెలుసు. కష్ట సమయంలో ఏ విధంగా నెహెమ్యా ప్రార్థన చేసి తన పనిని పూనుకున్నాడో ఈ సందర్భంగా దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. మన కాన్ఫరెన్స్ లో ఉన్న సమస్యలన్నిటిని బట్టి అవన్నీ తొలగిపోవాలని, తిరిగి సమాధానం, సంతోషం, ఐక్యత విశ్వాసులందరిలో, సంఘాలన్నిటిలో కలగాలన్న ఆలోచనతో ఆరంభించిన ఈ యొక్క ప్రార్థన, ఉదయకాల ప్రార్థన ఇంతవరకు కొనసాగడం అది ఎంతో అభినందనీయం. ఇందులో పాల్గొంటున్న ప్రతి వారి కొరకు కూడా దేవుడు వారిని ఆశీర్వదించిన గాక. ఆరంభించిన తర్వాత కొంతమంది మధ్యలో వచ్చారు, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు. ఆసక్తి, ఆశ కలిగిన వారు తప్పనిసరిగా దీనిలో నమ్మకముగా కంటిన్యూస్ గా దీంట్లో పాల్గొంటున్నారు. అది దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదంగా ఉంటుందన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇబ్బందులలో, సమస్యలలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రార్థనను విడవక, లేకపోతే దేవునిపై ఆధారపడి ఉండడం, ముందుకు సాగడం ఎంతో గొప్పనైన విషయం. ఒక మాట నేను తెలియజేయాలనుకుంటున్నాను. సిక్లగ ప్రాంతంలో అమాలేకులు ఆ సిక్లగ్ పట్టణాన్ని కాల్చివేసినప్పుడు దావీదును అతని జనులను వారు ఫిలిస్తీన్లతో పాటు ఇశ్రాయేళ్ల పైకి యుద్ధానికి వెళ్ళడానికి వెళ్ళారు. కానీ వారిని సర్దారులు తృణీకరించడంలో మీరు తిరిగి వెళ్ళిపోయారంటే, వారు తిరిగి వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పట్టణం కాల్చివేయబడినది. వారు చెరలో పట్టుకోబడినారు, అతని భార్యలు, పిల్లలందరూ. అతని సొంత జనులు కూడా అతన్ని రాళ్లతో రువ్వి కొట్టి దావీదుని చంపేద్దామని అనుకున్నారు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, తన దేవుడైన యెహోవాను బట్టి అతడి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సొంత వారే విరోధంగా ఉన్నప్పుడు కూడా తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అనే వాక్యము మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నది. కాబట్టి అట్లనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కూడా ప్రతికూల పరిస్థితుల్లో నా యుద్ధకు త్వరగా రమ్మని చెప్పి తిమోతిని ఉత్తరం రాస్తూ అతన్ని వేడుకుంటున్నాడు. నా యుద్ధకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయమన్నాడు. ఆ సమయంలో ఏమంటాడంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాను, క్రేస్కే గలతీయకు వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో తను ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయినప్పుడు లూకా మాత్రమే నడుతున్నాడు, నీవు త్వరగా రా అని. అంటే కొన్ని సందర్భాలలో మన దగ్గర ఉన్నవారు, మనలో ఒకరిగా ఉన్నవారు కూడా మనకు దూరమైనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ దేవునిపై ఆధారపడి ఆయన వైపు చూసినప్పుడు ఆ సమస్యల నుంచి ఒక పరిష్కారం దేవుడు తెలియజేస్తాడు. మన కాన్ఫరెన్స్ విషయంలో మనం గమనించినట్టయితే, సొంత వారి అంటే అనుకూలంగా ఉన్నవారే ప్రతికూలంగా ప్రవరించినప్పుడు కొంత బాధ కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటాడు. మనం ఒక పాత్రలుగానే ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క పరిచర్య, ప్రార్థన పరిచర్య, ఉదయకాల ప్రార్థన, ప్రాతకాలం పెందలకడనే విధంగా లేచి అనేక విషయాల కొరకు, ప్రాముఖ్యంగా ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి తిరిగి సమాధానం, ఐక్యత పునరుద్ధరించబడడానికి మనం చేస్తున్న ఈ యొక్క పరిచర్య లేకుంటే ప్రార్థన ద్వారా
ఇంకా భవిష్యత్తులో గొప్ప కార్యాలు మనం చూస్తామన్న గొప్ప నిరీక్షణతో ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, ధైర్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో మనం ఈ పరిచర్యను కొనసాగించాలని మీకు మనవి చేస్తున్నాను. అటువంటి కృపలో మనము బలపరచబడడానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఈ సందర్భంగా గంధంపాల్ గారిని ప్రత్యేకమైన అభినందించవలసిన వారమంటున్నాం. అతడు చేస్తున్న పరిచర్యను బట్టి, అతడు కలిగిన భారాన్ని బట్టి అతనికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇలా పాల్గొంటున్న ప్రతి వారికి ఒక సాధారణంగా మనం చెప్పినట్టయితే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా పాల్గొంటున్నారు. వారిలే ఒక స్ఫూర్తి. కాబట్టి ఇంకా ధైర్యంతో మనం ముందుకు సాగి నిర్దేశించిన ఆ గోల్లను మనం పొందుకొనడానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా వాడుకొనును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని, శుభాకాంక్షలను మీరు అందించినందుకు మీకు వందనాలు. మీరు దీంట్లో పాలు భాగస్తులైనందుకు కూడా మేము సంతోషిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి మీరు వయోభారంతో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ విషయంలో సహకారం అందిస్తున్నారని మేము చాలా సంతోషిస్తున్నాము. మంచిది. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన అవసరతలు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాం. ఇఫ్ యూ ఎనీవన్ ఏవైనా ప్రార్థన అవసరతలు మీకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి ఎవరైనా తెలియజేసినట్లయితే ముందుగా. బ్రదర్, ఇది 2 ముఖ్యమైనవి ఉన్నవి. ఒకటేమో చిన్న బిడ్డ వర్షిణి అని క్యాన్సర్ 4th టర్మినల్ స్టేజ్లో ఉన్నది. ఈ రోజు రేపు అన్నట్టు ఆమె పరిస్థితి నిమ్స్ హాస్పిటల్లో. వర్షిణి ఫస్ట్ జనరేషన్ కాన్వర్ట్స్ బిలీవర్స్ వాళ్ళకు పుట్టిందనమాట. ఫస్ట్ బార్న్. ఆమె గురించి ప్రార్థన చేయండి. తర్వాత జ్యోతి తల్లి ఇప్పుడు కర్నూలు ఏరియాలో కూడా గాస్పల్కి వెళ్ళింది కాబట్టి ఆ గాస్పల్ టీం అంతటిని వాళ్ళు చేసే పరిచర్య గురించి కూడా ప్రేయర్లో ఇంక్లూడ్ చేయండి. ఈ 2 విషయాలు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. మన కాన్ఫరెన్స్ సంబంధించిన విషయాలు కూడా ప్రార్థన చేయాలి. మంచిదన్న, మంచిది. మన మధ్యలో ఆశీర్వాదం పాస్టర్ గారు ఉన్నారు. ఆశీర్వాదం పాస్టర్ గారు. చెప్పలేనా? విత్తబడిన వాక్యం కోసం ప్రత్యేకించి మరి గంధం పాలన తెలియజేసినట్లుగా వర్షిణి అనేటువంటి చిన్న బేబీ ఆ క్యాన్సర్ చేత బాధపడుతున్నారు. వారి కుటుంబం కోసం, తర్వాత మన కాన్ఫరెన్స్ కోసం ప్రార్థన నడిపించు. ప్రార్థన. కృపా సత్య సంపూడంటే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా, మరి ఈ ప్రాతకాల సమయంలో అయినా జూమ్ కుటుంబం ద్వారా 1200 దినాలు ప్రార్థన వెంబడి ప్రార్థన, దినం వెంబడి దినం, రోజులు వెంబడి రోజులు, నెలలు వెంబడి నెలలు, వారములు వెంబడి వారములు చేసుకుంటూ నైనా మరి ఈ దినం మేమందరం కూడా 1200 దినమందు ఈ విధంగా ప్రార్థించుకోవడానికి నీవు చేసిన సహాయాలను బట్టి, నీవు చేసిన ఉపకారములను బట్టి నీకేమి చెల్లించి నీ రుణాన్ని తీర్చుకోలేము. కానీ ఈ విధంగా ప్రార్థించుకోవడానికి మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 1200 దినాలలో మా మధ్యలో ఎంతో మంది వచ్చారు, తిరిగి వెళ్ళారు. ఓపికతో, సహనంతో ఉన్నవారు పెద్దలు, అలహా కమిటీ పెద్దల వారు ఎంతో విశ్వాసంతో ప్రారంభించిన దీనిని అయా నమ్మకముగా ముందుకు కొనసాగించటానికి సహాయం చేయండి. అవునైనా అలాంటి ఇశ్రాయేల్ జనాంగం నైనా నా తండ్రి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు నా ప్రభు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగి చూశారు. అయితే వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకోలేకపోయారు. కానీ ప్రభువా, విశ్వాసంతో, నమ్మకంతో, ప్రార్థనతో సాగిపోయిన కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ రాజ్యాన్ని చూశారు. అలాగే మా జీవితాల్లో ఈ ప్రార్థన కుటుంబంలో మేమందరం కూడా నమ్మకంతో, విశ్వాసంతో, కొన్నిసార్లు కార్యాలు జరగవచ్చు, కొన్నిసార్లు కార్యాలు జరగకపోయినప్పటికీ
ప్రార్థన పట్టుదల కలిగి నెహమ్యా వలె విశ్వాసముతో పని ప్రారంభించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభు. దావీదు అయా మరి శత్రువుల చేత యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నాయన అతనితో కత్తి లేదు, డాలు లేదు, యుద్ధ నైపుణ్యం లేకపోయినప్పటికీ కేవలము ప్రార్థన అనే ఆయుధము ద్వారా ఆ యుద్ధ భూమిలో నాయన నా తండ్రి ఆ శత్రువును, ఆ ఫిలిస్తీన్ని అయా నా తండ్రి గొలియాతును హతమార్చినట్లు మేము చూస్తున్నాం. మా జీవితాల్లో, ఈ కుటుంబ జీవితాల్లో ఎంతో మంది బిడ్డలకు ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ ప్రభా వాటన్నిటిలో ప్రార్థన ద్వారా జయించుకుంటూ ముందుకు సాగిపోటకు కృపలు చేయండి అని వేడుకుంటున్నాం. అలాగే నాయన ఈ ప్రార్థన కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు బలహీనంగా ఉన్న వారిని బాగు చేశావు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేశావు. అలాగే కాన్ఫిడెన్స్ విషయంలో ఎంతో గొప్ప అద్భుతాలను కూడా జరిగించావు. ఇక ముందు కూడా ఇంకా ఇలా ఇంతకంటే గొప్ప అద్భుతాలను జరిగిస్తావనే విశ్వాస ప్రార్థన సాగిపోటకుల కృపలాయి చేయమని వేడుకుంటున్నాం ప్రభు. 1200 దినాలే కాదు కానీ నీ రాక పర్యంతరం వరకు మేము ఈ విధంగా ఏకాత్మ, ఏకభావం, ఏక మనసు, ఐక్యతతో నాయనా జూమ్ కుటుంబంగా కలుసుకొని ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ప్రత్యేకంగా నాయనా పరిశుద్ధుడా ఈ ప్రాతకాలం మంచి సందేశం అందించినటువంటి దైవజనుని కూడా మీరు దీవించారు, ఆశీర్వదించారు. అయ్యా మరి గతించిన దినాల్లో అయ్యగారికి జరిగిన యాక్సిడెంట్ నుంచి కూడా తప్పించారు, నీకు స్తోత్రం. మేమందరం కూడా అయ్యగారి కొరకు అయినా మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యగారిని అనేక రకాలుగా రక్షించి కాపాడి కరుణించారని నీకు స్తోత్రం. ఈ ప్రాతకాలం మరి సజీవ లెక్కలో ఉంచి మాకు మంచి సందేశాన్ని అందించిన అయ్యగారిని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి ఇంకా నీ సేవలో అలుపెరుగని సేవకునిగా సాగిపోటకు కృపదయ చేయండి. ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. ప్రత్యేకంగా నాయన చిన్న పాప నా ప్రభా, నా తండ్రి అయా ఆ కుటుంబంలో లేక జన్మించిన ఆ బిడ్డను నా తండ్రి బలహీనపరుస్తున్న సాతాను శక్తులను, బలహీనంగా ఉన్న ఆ యొక్క వ్యాధిని మీ గాయపడిన హస్తాల చేత ముట్టి స్వస్థపరచమని కూడా వేడుకుంటున్నాం ప్రభు. ఆ బిడ్డ ద్వారా నాయన మీరే మహిమ పొందమని, ఆ కుటుంబం అంతా కూడా గొప్ప కార్యం జరిగించి ఆ కుటుంబం అంతా నీ వైపు చూసి నాయన నీతో భయభక్తులు కలిగి జీవించటానికి సహాయం చేయండి. ఆ బిడ్డ నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సజీవ లెక్కలో సాక్ష్యంగా నిలవబడడానికి ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరిగిందని సాక్ష్యం ఇవ్వడానికి కూడా సహాయం చేయండి. అలాగే నాయన ఈ ప్రాతకాలం నీ ప్రియ బిడ్డ మా ప్రియ సహోదరి జ్యోతి రాణమ్మ గారు అయా నా తండ్రి కర్నూలు పట్టణంలో ప్రాతకాలంలోనే ఆయా వీధులలో, ఆయా ప్రాంతాలలో నీ సువార్తను వాళ్ళ టీం అంతా కలిసి ప్రకటిస్తున్నప్పుడు ఆ బిడ్డలకు తోడుగా ఉండండి. ఏ ఆటంకాలు లేకుండా ఆయన సంతోషంతో, సమాధానంతో, అద్భుతకరంగా నీ సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. ఆ టీం అంతటి చుట్టూ మీ దేవదూతలకు కావలిగా ఉంచండి. ఈ ప్రాతకాలం ఈ జూమ్ కుటుంబంలో పాల్గొనే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. 1200 దినాలు ముగించుకొని మరలా నైనా 1201వ రోజు కూడా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఈ విధంగా దేవా ఈ యొక్క అలహా కమిటీ పెద్దలు అయ్యా తండ్రి మైకేల్ మనోహర్ సార్ గారు అయితేనేమి, జ్యోతి రాణమ్మ గారు అయితేనేమి, జిసి ఫిలోమన్ సార్ గారు అయితేనేమి, అయినా మరి ప్రత్యేకంగా సెక్రటరీ గంధం పౌలన్న గారు అయితేనేమి, వీరు ఎంతో విశ్వాసంతో నైనా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఈ ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నప్పటికీ అల్లు పెరగక వారు నమ్మకంతో ఈ ప్రార్థన కొనసాగిస్తున్నారు. ఇలాగనే నైనా ఇంకా ముందుకు సాగిపోటకు సహాయం చేయండి. అధికారాలు కాదు కానీ ప్రార్థన జీవితం కలిగి ఈ విధంగా ముందుకు సాగిపోటకు వారికి కావాల్సిన శ్రేష్టమైన జ్ఞానము, ఆరోగ్యము, బలము, శక్తి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ప్రాతకాలం జూమ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డలను అయా నా తండ్రి ప్రతి అవసరతలను ఈ ప్రార్థన ద్వారా పొందుకొని అయా సాగిపోవటకు సహాయం చేయగలరని, ముందుకు అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగించగలరని వేడుకుంటూ ఈ ప్రాతకాలం ఈ కూటు నాయన యొక్క జూమ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా మరి నాయన మరి సహోదరుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన ముందున్న దినమంతటిని మా కొరకు ఆశీర్వదించగలవని
నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక ప్రార్థన మన మధ్యలో రెవరెండ్ ఈ ఫిలిప్ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థనలు నడిపిస్తారు. ఫిలిప్ పాస్టర్ గారు ప్రార్థన అంశాలు మన మెడికల్ సెంటర్ కోసం, మన ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం, మరి తర్వాత బైబిల్ కళాశాల కోసం, విద్యా వ్యవస్థ కోసం, మన యొక్క ఎంబీ సంఘాలన్నింటి కోసం, సెంట్రల్ చర్చెస్ కోసం, ఫీల్డ్ చర్చెస్ కోసం, 10 కుల సమాజాల కోసం, మరి ఒకసారి మన యొక్క సంస్థ అంతా కూడా తిరిగి పునరుద్ధరించబడడానికి దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన నడిపించండి. మంచిది బ్రదర్. అందరికీ శుభాకాంక్షలు, వందనాలు. దేవునికి స్తోత్రం. 1200 సంవత్సరాలు, 1200 రోజులు ముగించిన సందర్భంలో శుభములు తెలియపరుస్తూ, మహోన్నతుడవగు మా తండ్రి, మహాగణుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రాతకాలమున మరి ఒక్కసారి మా ప్రభువా నెహెమ్యా దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రత్యేకించి మా ఎంబీ కాన్ఫరెన్స్ అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంస్థలన్నిటినీ కూడా తిరిగి ప్రారంభించుకున్నట్టు దేవా, మిషన్ స్కూల్స్, హై స్కూల్స్, ఎంబీ హై స్కూల్స్, ఎంబీ హాస్టల్స్ తండ్రి, ఎంతో అవసరత ఉన్నది నాన్న ఈ రోజుల్లో. తిరిగి పునః ప్రారంభించుకున్నట్టుకు బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కాన్ఫరెన్స్ ఐక్యత ఉద్యమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రములు తండ్రి, దేవా మీకు స్తోత్రములు. ఈ క్షణము వరకు ఈ కాన్ఫరెన్స్ ను ఈ రకంగా మీరు ఉంచినారు తండ్రి, మీకు వందనాలు. అది మీ కృప మాత్రమే తండ్రి. మా పితరులు చేసినటువంటి పాపమును ఒప్పుకుంటూ ఉన్నాము, క్షమించమని కోరుతున్నాము తండ్రి. కాన్ఫరెన్స్ అంతటిని నిర్వీర్యము చేసినటువంటి ఆ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం, మీకు వందనాలు. దేవా కృపాను గ్రహించినందుకు స్తోత్రములు. ఇంకా తండ్రి మరి ఎంబీ మెడికల్ సెంటర్ గాని, సంస్థలన్నిటి కొరకు, బైబిల్ కళాశాల గాని తండ్రి, మెయిన్ లైన్ చర్చెస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సాతాను వలలో ఉన్నటువంటి సంఘములన్నిటిని కూడా విడుదల కలుగజేయమని కోరుతున్నాం. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, మీకు వందనాలు. ఆ క్రమములో నారాయణపేట సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. దేవా విడుదల కలిగించండి, విడుదల కలిగించండి నాయన. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రభు సంఘం యొక్క విలువను దిగజార్చినటువంటి సాతాను శక్తులన్నింటినీ కూడా వెళ్ళగొట్టమని కోరుతున్నాం. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని బయలుపరుచుకోండి, మీ సంఘాలను మీరు కాపాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు. అదే విధంగా తండ్రి, కాన్ఫరెన్స్ అంతట్లో కూడా మంచి నాయకత్వము అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రములు నాయన. ఉద్యమమును కలిగించమని ప్రార్థన. ప్రతి విశ్వాసి, మెనోనైట్ బ్రదర్ అని చర్చిలో ఉండే ప్రతి విశ్వాసి కూడా స్ఫూర్తిని కలిగి ఈ ప్రార్థనా ఉద్యమములో పాల్గొనడానికి సహాయం దయచి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి మీ పాదసన్నిధిలో గోజాడి తండ్రి ఫలము పొందుటకు సహాయం దయచి నాయన. సాతానుడు విజృంభిస్తున్నటువంటి రోజులు మా దేశం అంతా కూడా తండ్రి, క్రైస్తవ్యం మీద అటాక్స్, దేవ పాస్టర్ల మీద, సంఘాల మీద మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు, వారందరినీ క్షమించి మారు మనసు కలిగించిన ఆయన. మా దేశం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారి కొరకు, అందరి కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ప్రభు తను ఉపేక్షించుకుని తన సెలవునెత్తుకుని నన్ను వెంబడించాలని మీరు కోరినారు తండ్రి. మీ వద్దకు వస్తే సుఖం ఉంటుందని కాదు, స్వస్థత ఉంటుందని కాదు తండ్రి. మీ వద్దకు వస్తే దేవా మాకు క్షేమం ఉంటుందని కాదు, కానీ మా సెలవునెత్తుకుని మేము వెంబడించాలి. అది ప్రతి వ్యక్తి కూడా గుర్తించగలుగుటకు సహాయం దయచేయి దేవా. ముందుకు సాగటానికి ప్రార్థననే తండ్రి, ఈ ధ్వజమును ఎత్తుకొని ముందుకు సాగడానికి ఒక్కరికి స్ఫూర్తిని కలిగించమని కోరుకుంటూ మీకు స్తోత్రములు చెల్లిస్తూ 1200 రోజులు తండ్రి, మీరిచ్చినటువంటి క్షేమమును బట్టి, మీరిచ్చినటువంటి ఈ స్ఫూర్తిని బట్టి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విశ్వాసికి ఇలాంటి స్ఫూర్తిని కలిగించి ముందుకు సాగడానికి సహాయము దయచేయమని దేవా మీకు వందనాలు. ఈ గుంపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద తండ్రి మీ ఆత్మను కుమరించి తండ్రి మీ కృపతో నడిపించమని కోరుకుంటూ ఇంకా ముందుకు తండ్రి ఇది చిరకాలము మా కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ ప్రార్థన ఉద్యమం జరుగునట్లు కృప అనుగ్రహించమని హై స్కూల్స్ అన్నిటినీ, హాస్టల్స్ అన్నిటినీ, మెడికల్ సెంటర్, బైబిల్ కళాశాలను అన్నిటిని కూడా మీ పాదాలకు అప్పచెప్తూ దేవా మరి ఒక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ప్రార్థన మన మధ్యలో బిఎస్ సువిశేషమ మేడం గారు ఉన్నారు. మేడం గారు ప్రార్థనలు నడిపిస్తారు. మేడం గారు ఒకవేళ అందుబాటులో లేకపోతే మంచిది. వందనాలు. ప్రార్థన అంశాలు మన 2 తెలుగు రాష్ట్రాల కోసం, తర్వాత క్రైస్తవుల క్షేమం కోసం, తర్వాత ఇతర మతాల క్షేమం కోసం కూడా ప్రార్థించండి. పరమత సహనం కలిగి మనం భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడుల విషయం జ్ఞాపకం చేసుకోండి. ఢిల్లీలో నిన్నటి దినం ఎలక్షన్స్ జరిగినాయి. దేవుని చిత్తం అయితే దేవునికి అనుకూలమైనటువంటి లేదా క్రైస్తవులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేయనట్లు, వ్యతిరేకతలన్నింటినీ ఎదుర్కోగలిగే కృపను క్రైస్తవుల్లో దయచేయనట్లు, మతత్వ ఆలోచన విధానాన్ని లయపరచబడినట్లు ప్రార్థనలు నడిపించండి. మంచిది. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ప్రభా, నాయన రక్షక, అవును తండ్రి ప్రభా, గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు ప్రభానైనా ఈ దినం వరకు తండ్రి ప్రభా, అవును తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో సురక్షితంగా కాపాడి ప్రభానైనా నీ యందు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానానికే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును తండ్రి ప్రభా, మంచి దినము, మంచి సమయము ప్రభా, ఈ దినాన్ని చూడలేని వారు ఎందరో, కానీ మీరు మా అందరి పట్ల తండ్రి మాకు ఈ యొక్క క్షణాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానానికే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, మంచి వాక్యాన్ని విన్నందుకు ప్రభానైనా నిజంగానే తండ్రి ప్రతిదినము ఒక్కొక్క వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరింప చేస్తూ వస్తున్న విధానానికే మీకు వందనాలు తండ్రి. అవును ప్రభానైనా లోకంలో భయంకరమైన విషయాలను, భయంకరమైన దృశ్యాలను ప్రతిదినం చూస్తున్నాం, వింటున్నాం తండ్రి ప్రభా. నిజంగానే తండ్రి ప్రభా, ఏ విధమైన తండ్రి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ప్రభా మేము అన్యుల మధ్యలో మేము ఉండాలి, మెలగాలి. అవును తండ్రి ప్రభా, మా యొక్క ప్రవర్తన, మా యొక్క నడక ద్వారా, మా యొక్క తండ్రి ప్రభా నైనా వ్యక్తిగత విషయాల ద్వారా ప్రభా, అదేవిధంగా తండ్రి ప్రభా వారి మధ్యలో ఉంటున్నప్పుడు, నివసిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నైనా క్రైస్తవ బిడ్డకు మాదిరికరంగా జీవించుటకు మీరు మాకు నేర్పించండి ప్రభానైనా. ఆయా ప్రాంతాలలో తండ్రి ఎన్నో భయంకరమైన దృశ్యాలు, అవును ప్రభా, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు ప్రభానైనా రక్షక, క్రైస్తవులను హింసించడం తండ్రి ప్రభా, సేవకులను హింసించడం ప్రభానైనా నిజంగానే కుల మత భేదాలను తండ్రి ప్రభా ఎన్నో భయంకరమైన తండ్రి ప్రభానైనా దృశ్యాలను మేము చూస్తూ ఉన్నాము. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి యేసయ్య ప్రభా. నిజంగానే క్రైస్తవులు అంటే చిన్న చూపు చూడకున్నట్టు సహాయం చేయండి యేసయ్య ప్రభానైనా. అదేవిధంగా ప్రభానైనా ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో తండ్రి ప్రభా నీ యొక్క వార్త, నీకు స్వార్థ చెప్పబడాలి. ప్రతి గ్రామంలో తండ్రి ప్రభా ఒక మందిరం కట్టబడాలి. ప్రతి ప్రాంతంలో ప్రభానైనా ఒక సేవకుడు తండ్రి ప్రభానైనా పనులు చేస్తూ ఉండాలి తండ్రి ప్రభా. నైనా నీ యొక్క సువార్త తండ్రి ప్రభ ప్రతి బిడ్డకు అందింపబడి ఉండాలి తండ్రి ప్రభానైనా. ఆ విధమైన ప్రయత్నం చేయటకు సహాయం చేయండి. సేవకులు ఆయా ప్రాంతాలలో తండ్రి ప్రభా ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభానైనా. సేవకులను అందరినీ మీరు దీవించండి, కాపాడండి. వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి ఆర్థిక పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకునండి యేసయ్య. అవును ప్రభా, ప్రతి దినము తండ్రి ఆయా గ్రామాలలో తిరిగి వారు తండ్రి ప్రభానైనా సేవ చేయించుండగా నీ యొక్క కృపను దయచేయండి తండ్రి ప్రభానైనా. నిజంగానే ప్రతిదినం ప్రార్థించే యోగ్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. హడక్ కమిటీ ద్వారా తండ్రి ప్రభా ఎన్నో తండ్రి ప్రభా
కార్యక్రమాలు చేపడుతుండగా నీ యొక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతో కష్టపడి భారంతో ప్రభానైనా నేను శ్రద్ధతో తండ్రి ప్రభానైనా నిజంగానే అన్ని విషయాలలో తండ్రి ప్రభా ముందుకు వెళుతూ తండ్రి ప్రభా ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుచుండగా నీ యొక్క తండ్రి ప్రభా కృపను ఈ యొక్క అడగ కమిటీపై ఉంచండి యేసయ్య. ఆయన ప్రభానైనా నిజంగానే తండ్రి ప్రభా ప్రతి విషయంలో ప్రభానైనా యొక్క ప్రార్థనల ద్వారా ప్రతి ఉదయము తండ్రి మేమందరము తండ్రి ప్రభానైనా సేవకుల మధ్యలో తండ్రి ప్రభా విశ్వాసుల మధ్యలో కూడుకొని మేము ప్రార్థించుకుంటూ ఇచ్చిన మంచి భాగ్యానికి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభానైనా ఈ యొక్క నైనా అవకాశాన్ని మీరు మాకు ఇచ్చిన ఇందుకై కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా తండ్రి ప్రభా తల్లిదండ్రులు లేని వారిని ప్రభా విధవరాండ్లను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభానైనా సేవకురాండ్లను మీరు జ్ఞాపకం చేసుకునండి యేసయ్య. ప్రభానైనా ఎంతో తండ్రి ప్రభా అనారోగ్యతతో బాధపడుతూ తండ్రి ప్రార్థన మనవుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అదే విధంగానైనా ఈ దినమంతా కూడా మీరు మాతో ఉన్నందుకై ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికై మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా నైనా ఆ యొక్క దిన దీవెనలు మా అందరిపై కుమ్మరిస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం 6:12 అయ్యింది. మనం అందరం కూడా అడ్మిట్ చేసుకుందాం. దేవుడు మన యొక్క ఎంబీ ప్రార్థన సహవాసంలో ప్రత్యేకమైనటువంటి మైలురాయిలు చేరుకోవడానికి దేవుడు మమ్మల్ని ఎంతగానో మరి ప్రేమించి ఈ సహవాసానికి మరి అధ్యక్ష వహించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ఎంబీ అడగం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, చిన్న మందగా ఉన్నప్పటికి కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడని, మనం నిలబడితే మన పక్షాన దేవుడు యుద్ధం చేయగల సమర్థత కలిగిన దేవుడని విశ్వసిస్తూ మనం ఈ యొక్క ప్రార్థన సహవాసం ముందుకు కొనసాగేటువంటి వారు ఉన్నాం. నిజమే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనల్ని వెంబడిస్తున్న వారు లేదా మనతో సహవాసం చేస్తున్న వారు చాలా సార్లు మనల్ని విభేదించి మనం చాలా నమ్మకాన్ని పెట్టుకున్నప్పటికీ మన నమ్మకాన్ని సైతం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. అయితే దేవుడు మాత్రం మన నమ్మకాన్ని కాదు కానీ మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయనటువంటి సమర్థత కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకొని మన భక్తి జీవితంలో మనం చేయవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకునేంత మనం శ్రమపడాల్సినటువంటి వారమై ఉన్నామని మనం ఇంతవరకు హెచ్చరించబడ్డాం. మనం చాలా మందిని ఈ కాన్ఫరెన్స్ లో మరొకసారి సమాధాన పడడానికి మనం అంతగా మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. మనం వీలైతే సమాధాన పడడానికి కూడా ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. అన్న ఏమైనా ప్రకటన ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఓకే, మంచిది. థ్యాంక్ యూ బ్రదర్ మనోహర్ గారు ఫర్ కండక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ టుడేస్ ఫెలోషిప్. ప్రత్యేకంగా జాయిన్ అయిన అందరు కూడా దేవుని నామాన శుభాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా డిఫరెన్సెస్ ఉంటాయి. కొరింథీ పత్రికల 11వ అధ్యాయంలో ఉంటుంది, అది ఒక్కటి చదువుతాను మనం ఎంకరేజ్ కావడానికి. ఎందుకంటే సమాధానం అంటే అందరూ కలిసి ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఫస్ట్ కొరింథియన్స్ 11వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుంది, మీలో యోగ్యుడైన వాడెవడో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు అని పౌలు అంటున్నాడు. పౌలు కూడా ఎన్నోసార్లు కాన్ఫ్లిక్ట్ అవుతుంది. పౌలును కూడా చాలాసార్లు ఎన్నో విషయాలుగా ఎదిరిస్తుంటారు, విభేదిస్తుంటారు. ఇంతకుముందే మైకల్ అన్న మెన్షన్ చేసినట్టు లోకాన్ని ఆశించి ధీమా అనే ఒక పౌలుతో ఉన్నవాడు లోకాన్ని వెంబడి వెళ్ళిపోతాడు. సో మనము యేసయ్య దిక్కే చూస్తూ ముందుకు పోవడం ముఖ్యము. ప్రార్థనలో కూడా మనకు కావాల్సిన ఏకాగ్రత అదే అన్నమాట. సో దేవుడు ఆయన తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం రిస్టోరేషన్ మన కాన్ఫరెన్స్ జరగాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచంలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి మనకు. మన కాన్ఫరెన్స్ కూడా మార్పులు రాబోతున్నవి. తప్పకుండా దేవుడు పూనుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని దేవుడు సరి చేస్తాడు, లేకుంటే నిర్మూలం చేస్తాడు. కాబట్టి
ప్రతి ఒక్కరిని మనం వార్న్ చేద్దాము, మళ్ళీ కలుపుకుందాం. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఈ గంజిపేట దాని పనిలో కొంచెం ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం వల్ల కొంచెం మనం ఈ జనవరి మంత్‌లో చేయలేకపోయినాము. ఫిబ్రవరి నెలలో ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళందరిని కూడా ఇన్వైట్ చేసి ఒక మనం కాన్ఫరెన్స్ అంతా కూడా యునైటెడ్‌గా ఒకటే నిబంధన కింద, ఒకటే కాన్స్టిట్యూషన్ కింద పనిచేయడానికి మనం ప్రయత్నం చేయడానికే దేవుని ప్రేరేపణను బట్టి పోతున్నాము. తర్వాత కాన్ఫరెన్స్ తప్పకుండా మనం కరెక్ట్‌గా నడిపిస్తూ పోతాం. అప్పుడు ఇష్టం ఉన్నోళ్ళు ఫాలో అయితారు, కానోళ్ళు పడిపోతారు. కానీ మనమైతే గొప్ప కార్యాలు చేస్తాం. ఈ నెల ఐ థింక్ ఈ ఫిబ్రవరి మంత్‌లో అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. కొంతమంది పెద్దలతోటి కూడా సంప్రదించి అందరం కలిసి ప్రతి ఒక్కరిని మనతోటి ప్రత్యేకంగా విభేదించేటోళ్ళు లేకపోతే లీడర్‌షిప్ క్లెయిమ్ చేసే టీమ్స్ ఉన్నారు కదా! అందరిని కలవాలని ఆలోచన ఉన్నది. ప్రార్థన కంటిన్యూ చేద్దాము. లెట్ అస్ ఫోకస్ మోర్ ఆన్ ఫుల్‌ఫిల్లింగ్ గాడ్స్ ఐడియాస్ అన్నమాట. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రధానంగా మనం ముందుకు పోదాము. వచ్చిన అందరూ కూడా వందనాలు. డేవిడ్ సార్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? డేవిడ్ సార్ కూడా మన మధ్యలో ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షేర్ ఎ ఫ్యూ వర్డ్స్. తర్వాత మనం కంక్లూడ్ చేసుకుందాం. అయిపోయింది. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పినాక మనం క్లోజ్ చేద్దాం ఈరోజు సెషన్. డేవిడ్ సార్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యు ఆర్ వెల్కమ్. లేకుంటే సరే మనం కంటిన్యూ చేద్దాం. అందరం అన్మ్యూట్ చేసుకుంటే ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం. తర్వాత మన మధ్యలో డేవిడ్ సార్ ఆర్ యు అవైలబుల్? యేసు కుమార్ పాస్టర్ గారు ఉన్నారు. యేసు కుమార్ పాస్టర్ గారు మనల్ని దేవుని ఆశీర్వచనం పలికిన తర్వాత మనం అందరం కూడా వి కెన్ కంక్లూడ్ దిస్ సెషన్. అందరం అన్మ్యూట్ చేసుకుంటే ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తాము. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము నిత్య ప్రేమ, ఈ ఉదయకాలపు ప్రార్థన సహవాసంలో పాల్గొన్న నీ దాసులకు, నీ దాసురాన్లకు, వాక్య పరిచర్యలు అందించిన మీ దాసులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.